భారత్ చరిత్ర సృష్టించింది. పర్టికులర్గా చెప్పాలంటే భారత రైల్వే రంగంలో మరొక కీలకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి మైల్ స్టోన్ని సాధించింది. అదే హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ను సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒకటే రూట్లో ఇది రన్ అవుతోంది. హర్యానా రాష్ట్రంలో జింద్ నుంచి సోనిపట్ వరకు కూడా 89 కిలోమీటర్ల రూట్ ఇది. ఈ రూట్లో ప్రధానమంత్రి మోదీ గారు జెండా ఊపి ప్రారంభించారు. నిజానికి ఇది భారత రైల్వే చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగానే చెప్పుకోవాలి. ఎందుకు అసలు ఏంటి హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటి, ఇదివరకు ఏ దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ విషయాల గురించి ఒకసారి చూద్దాం. మనము జింద్ పట్టణంలో మోదీ గారి చేతుల మీదుగా భారతదేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. చాలామంది ప్రజలు పాల్గొన్నారు. హర్యానా ప్రభుత్వము, రైల్వే డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అసలు ఏంటి అంటే డీజిల్ అవసరం లేకుండా హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతూ నడిచేటువంటి ట్రైన్ ఇది. అంటే హైడ్రోజన్, టెక్నికల్గా చెప్పాలంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ ట్రైన్ నడుస్తుంది. హైడ్రోజన్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి మోటార్లను నడిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పొగ ఉండదు, కాలుష్యం ఉండదు, దాదాపుగా ఉండవు. అంటే డీజిల్తో కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఉండవని చెప్పాలి. సో బయటికి విడుదలయ్యేది ఏంటి, ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఇది. అది బేసిక్గా హైడ్రోజన్ ట్రైన్. ఎందుకు అంత కీలకం, మోదీ గారు ఏం చెప్పారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే, మోదీ గారు చెప్పిన దాంట్లో ఒకటి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్, రెండు ఆత్మనిర్భరత. ఈ రెండు కాన్సెప్ట్లు, ఈ రెండు నినాదాలని ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం ఎన్నో విజయాలను గత 11-12 సంవత్సరాలలో సాధించింది. అలా సాధించినటువంటి విజయాలలో ఈ హైడ్రోజన్ ట్రైన్ కూడా మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. అయితే ఇది ప్రస్తుతానికి ఒకటే రూట్లో నడిపించబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దశల వారీగా మరొక 35 రూట్లలో హైడ్రోజన్ ట్రైన్స్ పరుగులు పెట్టబోతూ ఉన్నాయి. మోదీ గారు చెప్పింది, భారత్ గ్రీన్ ఎనర్జీలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ముందుకెళ్తోంది. మేక్ ఇన్ ఇండియాతో పాటు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంటే అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని దేశంలోనే మనం డెవలప్ చేసుకుంటున్నాము. మరి గతంలో పరిస్థితి ఎలా ఉండేది, ప్రతి చిన్న విషయానికి కూడా అది టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సర్వీసెస్ కావచ్చు, ఇతర దేశాల మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్లోగన్, నినాదం ఎప్పుడైతే తీసుకున్నామో క్రమక్రమంగా ఈ రోజున డిపెండెన్సీ తగ్గించుకుంటూ వస్తూ మన దేశంలోనే మన టెక్నాలజీని మనమే తయారు చేసుకుంటూ ఈ విధంగా మనము ముందుకి అడుగులు వేస్తున్నాం. మోదీ గారు చెప్పింది కూడా అదే. బేసిక్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటి భారత్కు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, డీజిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గిపోతుంది. ఈ రోజున మనం చూస్తున్నాం, మనం హర్మోజు జలసంధి చుట్టూ ప్రపంచం మొత్తం కూడా తలకిందులైపోయినటువంటి పరిస్థితి. ఈ చమురు దిగుమతి కోసం భారతదేశం ప్రతి ఏటా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దాదాపుగా మనకు అవసరాల ప్రకారం చూసుకుంటే 80% వరకు కూడా మనము విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ప్రొడక్షన్ చాలా చాలా తక్కువగా ఉంది. అది రష్యా నుంచో లేకపోతే ఒక 20-30 దేశాలు ఉన్నాయి, వాటి నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఎంత ఖర్చు అవుతోంది, సుమారుగా 1,50,000 కోట్లకు పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వం. మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా మనం ఆ డీజిల్ యొక్క వినియోగాన్ని తగ్గించవచ్చు. మన ఫారెక్స్ నిల్వలని, విదేశీ మారక నిల్వల్ని కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. మూడోది పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. 3 ప్రయోజనాలు ఉన్నాయి. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ రంగానికి కూడా ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. భారత రైల్వే అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటుంది. సో ఇది ఒక పెద్ద ముందడుగు. కాకపోతే ఇది ఇంకా చూడాలంటే సెక్యూరిటీ వైజ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఒక 2-3 నెలల్లో 3-4 నెలల్లో ఈ రూట్లో నడిపిన తర్వాత హర్యానాలో జింద్ నుంచి సోనిపట్ వరకు
దాదాపు 90 కిలోమీటర్స్ రూట్ ఇది. మరికొన్ని రూట్లలో కూడా లాంచ్ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరి ఇదివరకు ఇలాంటి హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్స్ ఏ దేశాల్లో ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం. జర్మనీలో ఫస్ట్ టైం లాంచ్ చేశారు. ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు జర్మనీలో 2018 సంవత్సరంలో ట్రయల్ రన్ చేసింది. 2022లో ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి హైడ్రోజన్ రైలు ఫ్లీట్ను ప్రారంభించడం జరిగింది జర్మనీలో, ఫస్ట్ కంట్రీ. ఆ తర్వాత ఫ్రాన్స్ రంగంలో దిగింది. ఫ్రాన్స్లో కూడా చాలా ప్రాంతాల్లో ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. వాళ్ళు కూడా ఇంకా దశల వారీగా సర్వీసెస్ని ప్రారంభం జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఫ్రాన్స్లో ఆల్రెడీ హైడ్రోజన్ ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే డీజిల్ రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టేటువంటి ప్రణాళిక ఉంది. అంటే పూర్తిగా ఇంకా వాళ్ళు కూడా రీప్లేస్ చేయలేదు, ఎందుకంటే ఇది ఓవర్ నైట్ అయిపోయేటువంటి ప్రాసెస్ కాదు. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ డీజిల్ ట్రైన్స్ ప్లేస్లో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని రీప్లేస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఆ దేశాలకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, కొన్ని దేశాల్లో ఇప్పటికే రన్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇటలీలో కూడా, ఉత్తర ఇటలీలో లోంబార్డీ అనేటువంటి ప్రాంతంలో హైడ్రోజన్ రైళ్లను ఇప్పటికే ప్రవేశపెడుతోంది. ఓకే, అల్స్టామ్ తయారు చేసినటువంటి ఈ కొరాడియా స్ట్రీమ్ హెచ్ రైళ్లను ఉపయోగించబోతున్నారు ఇటలీలో కూడా. ఇక ఆస్ట్రియాలో కూడా సిమెన్స్ మీరో ప్లస్ హెచ్ హైడ్రోజన్ రైలును విజయవంతంగా అక్కడ కూడా పరీక్షించడం జరిగింది ఆస్ట్రియాలో. చైనాలో పరిస్థితి ఏంటి? చైనాలో కూడా CRRC అంటారు, హైడ్రోజన్ ట్రైన్స్ని కూడా ఇప్పటికే డెవలప్ చేసింది. కొన్ని నగరాల్లో అయితే ట్రయల్ ఆపరేషన్స్ కూడా విజయవంతంగా చైనా కూడా నిర్వహించింది. చైనా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేటువంటి మోడల్స్ని కూడా చైనా డెవలప్ చేసింది. టెక్నాలజీ విషయంలో డెఫినెట్గా మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనకంటే చైనా కొన్ని విషయాల్లో ముందులోనే ఉంది. మనం కొంచెం టైం పట్టవచ్చు, దానికి కొంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. సౌత్ కొరియాలో కూడా ఇప్పటికే హైడ్రోజన్ రైలు సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేస్తుంది, పూర్తిగా లాంచ్ అయినట్లేదు సౌత్ కొరియాలో. యూకేలో కూడా ఇప్పటికే హైడ్రోఫ్లెక్స్ అనేటువంటి పేరుతో హైడ్రోజన్ రైలు డెవలప్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది యూకేలో కూడా. జపాన్లో కూడా JR ఈస్ట్ అలాగే మరికొన్ని సంస్థలు ఈ హైడ్రోజన్ హైబ్రిడ్ ట్రైన్స్ పైన పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో జపాన్లో లాంచ్ అయినట్టుగా లేదు, ప్రయోగాత్మక దశలో ఉంది. అనేక ప్రాజెక్టులు కొన్ని రన్ అవుతూ ఉన్నాయి, కొన్ని ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు భారత్ కూడా ఈ దేశాల జాబితాలో చేరింది. డెఫినెట్గా భారత రైల్వే చరిత్రలో ఇది ఒక పెద్ద మైలురాయి. ఆత్మనిర్భరత దిశగా భారత్ వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా, హర్యానాలో ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్లో ఇతర నగరాల్లో కూడా ఈ యొక్క సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మన భారత రైల్వే శాఖ చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.